డైలీ టేస్ట్ ది డైలీ. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బైపోల్ ఖాయమా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు దానం నాగేందర్ రెడీ అయ్యారా? అందుకే ఢిల్లీ పెద్దలను కలిసి రాజీనామాపై చర్చించారా? అంతేకాకుండా ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ పెద్దలను కోరారా? అయితే కడియం శ్రీహరి రాజీనామా విషయంలో మాత్రం పార్టీ పెద్దలు క్లారిటీ ఇవ్వలేదా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు ఫిర్యాదులు చేయడంతో ఈ వ్యవహారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే స్పీకర్ పంపిన నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాజాగా స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి తనకు మరింత సమయం కావాలని కోరారు. కానీ దానం నాగేందర్ మాత్రమే సమాధానం ఇవ్వలేదు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఉద్దేశంతోనే దానం నాగేందర్ స్పీకర్ను కలవలేదని, వివరణ ఇవ్వలేదని సమాచారం. ఇదే సమయంలో ఆయన ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా మారింది. గత పార్లమెంటు ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేయడం ఆయనకు ఇబ్బందిగా మారింది. అయితే స్పీకర్ నోటీసులకు స్పందిస్తే విచారణలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అభిప్రాయంతో వెనుకంజ వేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విచారణలో ప్రతికూల నిర్ణయం వస్తే రాజకీయంగా దానికి తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అందుకే రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో దానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 24,000 మెజారిటీ వచ్చింది. దాంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఉందని, ఈ క్రమంలోనే రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్కు వచ్చే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం సులువవుతుందన్న ఆలోచనలో అటు దానం, ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్గా మారింది. హస్తినా పర్యటనలో దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలను కలిసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో తాను రాజీనామా చేస్తే ఆ తర్వాత పరిస్థితులపైన వారితో చర్చించినట్టు సమాచారం. అయితే తాను రాజీనామా చేస్తానని, తప్పకుండా గెలుస్తానని పార్టీ పెద్దలతో దానం చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాంగ్రెస్ పెద్దలను దానం కోరినట్టు సమాచారం. గతంలోనే అధిష్టానం పెద్దలు దానం నాగేందర్తో రాజీనామా చేయించాలని సీఎంను కోరారు. దాంతో దానం ఏ క్షణమైనా తన రాజీనామాను ప్రకటించే అవకాశాలున్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. గతంలోనూ దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2004లో ఆసిఫ్ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నిక జరిగితే అక్కడ మాత్రం దానంకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత 2009లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి దానం మారిపోయారు. అక్కడ వరుసబెట్టి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి పార్టీ మారారు. ప్రస్తుతం దానం నాగేందర్ అడ్డాగా ఖైరతాబాద్ ఉంది. అందుకే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి బలమైన అభ్యర్థి కూడా లేకపోవడం దానంకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. అందుకే ఢిల్లీ పెద్దలను కలిసి రాజీనామాపై చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద దానం రాజీనామాకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. కానీ కడియం శ్రీహరి విషయంలో మాత్రం పార్టీ పెద్దలు క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే కడియం స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అయితే కడియం విషయంలో మాత్రం కాస్త సమయం తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఖైరతాబాద్లోనూ జూబ్లీహిల్స్ ఫలితం రిపీట్ అయితే మాత్రం మరిన్ని చోట్ల బైపోల్స్కు కాంగ్రెస్ సిద్ధం కావచ్చని ప్రచారం సాగుతోంది.